తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్లు లైవ్ అథెంటికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. కావున బండ్లగూడ మండలం పరిధిలో ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్దారులు తప్పకుండా ఎంఆర్ఓ కార్యాలయానికి లేదా మీ సంబంధిత గ్రామ పంచాయతీకి వెళ్లి మీ ఆధార్ కార్డుని చూపించి లైవ్ అథెంటికేషన్ చేయించుకోవాలని బండ్లగూడ తహసీల్దార్ సూచించారు. ఒకవేళ లైవ్ అథెంటికేషన్ చేయకపోతే మీ యొక్క పింఛన్ హోల్డ్లో పెట్టే అవకాశం ఉందన్నారు. కావున పింఛన్దారులందరూ తప్పకుండా లైవ్ అథెంటికేషన్ వెరిఫికేషన్ చేయించుకోవాలని కోరారు. బాబు రమ్మంటారు అందరినీ పక్క మారమ్మా జోర్సే మాతరేనమ్మా పక్క నమస్కారం. బండ్లగూడ పెన్షన్దారులకు అందరికీ ముఖ్య గమనిక, మనకి 15 మే 2026 నాడు మనకి ఫోటో అథెంటికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక నెల సమయం ఇచ్చారు. 15 జూన్ 2026కి మొదటి విడతగా ముగింపు అయిపోయింది సమయము. ఆ తర్వాత 22 జూన్ 2026 వరకు అంటే ఇవాళ వరకు ఇచ్చారు. ఇంకా మనకి టార్గెట్ కంప్లీట్ కాలేదనే ఉద్దేశంతో మనకి 25వ తారీఖు జూన్ మాసము 2026 వరకు టైం ఇచ్చారు, సమయం ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం ఎవరు కూడా వృధా చేయకుండా పెన్షన్దారులు, వితంతుదారులు, అదేవిధంగా వృద్ధాప్యులు మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే వికలాంగులు, మరి అదేవిధంగా సింగిల్ ఉమెన్ అంటే ఒంటరి మహిళకు సంబంధించిన వాళ్ళు పెన్షన్ వస్తున్నటువంటి వారు మాత్రమే కార్యాలయంకి వచ్చేసి వాళ్ళ ఫోటో అథెంటికేషన్ చేయించుకోవాలి. ఇది 25 తారీఖు జూన్ 2026 వరకే చివరి తేదీ. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ ఇంట్లో పెన్షన్దారుడు ఒకవేళ మరణించినట్లయితే దానికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్, మరణ ధ్రువపత్రము తీసుకొని అన్యతగా భావించకుండా కార్యాలయంలో సంప్రదించవలెను. దాన్ని మేము రికార్డ్ నందు తొలగించుటకు కంప్యూటర్లో ఫీడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వారు స్వచ్ఛందంగా డెత్ అయిన వాళ్ళు సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పేసి మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.